ఇక డాక్టర్ శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసిన నటి శ్రీలీల. చాలా మంది కూడా అంటా ఉంటారు ఏంటంటే డాక్టర్ కాబోయి నేను యాక్టర్ అయినా అని చెప్పి చాలా మంది అంటా ఉంటారు. అదే ఏంటంటే డాక్టర్ చెయ్యాలన్నా కూడా చాలా కష్టం ఉంటుంది, ఈజీ థింగ్ అయితే కాదు. కానీ ఇక్కడ యాక్టింగ్ చేస్తూ సినిమాలు చేస్తూ కూడా ఈరోజు శ్రీలీల గారైతే మరి తన డాక్టర్ పట్ట ఏదైతే ఉందో తీసుకున్నారు. ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. మన నేటిదాతి తరపు నుంచి కూడా మీకు కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం. మరి అసలు ఎందుకు డాక్టర్ కావాలనుకున్నా అని చెప్పి కూడా ఇక్కడ శ్రీలీల గారు చెప్పింది ఏంటంటే తమ ఇంట్లో జరిగిన ఒక సంఘటన కారణంగానే డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా అని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళ అమ్మమ్మ ఉన్నట్టుండి పడిపోయింది, అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వైద్యుడైన మా అన్నయ్య వచ్చి చిన్నపాటి వైద్యం చేశాక కొన్ని క్షణాల్లోనే ఆమె మామూలు స్థితిలోకి వచ్చింది. వైద్యురాలిని కావాలని అప్పుడే ఫిక్స్ అయిపోయారని చెప్పి చెప్పడం జరిగినది. కానీ ఎవరు కూడా అనుకోలేదు. డాక్టర్ చేస్తున్న ఆ టైంలోనే ఇక సినిమాలలోకి రావడం. చాలా మంది అనుకుంటారు సినిమాలలోకి ఒక్కసారి వచ్చినాక ఇక మళ్ళీ స్టడీస్ పైన ఎవరు కూడా అంత దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మన టాలీవుడ్లోనే మన పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి చదువుకున్నారు ఏందనేది కూడా మనకు తెలుసు. కానీ అటు యాక్టింగ్ చేస్తూ ఇటు మళ్ళీ స్టడీస్ని కూడా కంప్లీట్ చేసుకోవడం అని అయితే చిన్న థింగ్ కాదు. దాంట్లో మళ్ళీ డాక్టర్ కూడా అనేది అసలు చిన్న థింగ్ కాదు. మనం కూడా చూస్తూనే ఉంటాం ఎగ్జామ్స్ అప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇక వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి కదా. అటు ఎగ్జామ్స్ని చూసుకుంటూ ఇటు యాక్టింగ్ కూడా చూసుకుంటూ ఎంత వర్క్ చేస్తుండే ఏందనేది కూడా చూసినాం. సో మొత్తానికైతే డాక్టర్ పట్టాను అందుకున్నారు శ్రీలీల గారు. సో మా నేటిదాత్రి టీం నుంచి కూడా శ్రీలీల గారికి కంగ్రాచులేషన్స్ మేము అందరం చెప్తా ఉన్నాం. సినిమాలలోనే మీరు చాలా సక్సెస్ఫుల్ చూసిండ్రు. సినిమాలనే కాకుండా మీ వైద్య రంగం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇంకా మంచి సర్జరీస్ చేయాలి, ఇంకా మంచి ఫ్యూచర్ని చూడాలని చెప్పి కూడా మేము అందరం అయితే అనుకుంటా ఉన్నాం. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.